ఆర్థిక సమస్యలతో నువ్వు ఇబ్బందులు పడుతున్నావేమో, అప్పులతో నువ్వు వేదన పడుతున్నావేమో. ఈ మధ్య కాల సమయమున ఏ సమస్య నీకుండినప్పటికీ సారేపాతు ఊరిలో ఉన్న ఒక విధవరాలని దర్శించిన దేవుడు ఈ మధ్యాహ్నము నిన్ను దర్శించును గాక, నీ బ్రతుకును బాగు చేయును గాక, నీ తలని ఎత్తును గాక, నిన్ను హెచ్చైన స్థానములో నిలబెట్టును గాక, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి దేవుడు నిన్ను ఎక్కించును గాక. ఆమేన్. దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే చాలా నిరుత్సాహముతో నిస్సహాయ స్థితిలో కట్టెలు ఏరుకుంటుంది స్త్రీ. ఏమిటి వాళ్ళ ఐడియా ఏమిటంటే, ఇంటికి వెళ్ళి పిల్లోడికి ఆ రొట్టె ఇచ్చి మేమిద్దరం తిని చచ్చిపోవాలి. ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది, దుఃఖపడుతూ ఉన్నది. అయితే ప్రవక్త అక్కడికి వెళ్ళాడు. ప్రవక్త ఎల్లక మునిపే ఆమె స్థితిని ఎవరు చూశారు? దేవుడు చూశాడు.